తరంబరాలు జరుగుతున్నాయి. ఒక పక్క ప్రసాదం కూడా తరంబరాలు అక్కడ ఇస్తున్నారు, తరంబరాలు కూడా ఇస్తున్నారు. వరుసగా అందరూ కూడా లైన్ గా వెళ్ళి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. కళ్యాణానంతరం ప్రసాద వితరణ దాతలు ఒక భక్తుడు యుఎస్లో ఉంటాడు. ఆ భక్తుడు స్వామివారికి ప్రసాదాన్ని వినియోగిస్తున్నారు. మామిడి పండు, పులిహార, లడ్డు. సుమారుగా ఆ వ్యక్తి 60,000 రూపాయలు యుఎస్ ఉంటారు. వారు ఈ కార్యక్రమాన్ని ప్రసాద వితరణ చేస్తున్నారు. వారికి ఆ కుటుంబానికి ఆంజనేయ స్వామి ఎల్లవేళలా సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదిస్తున్నాం. అందరూ కూడా లైన్ గా వెళ్ళి ప్రసాదాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అటు పడమర పక్కన రంగనాయక స్వామి వారు, ఆంజనేయ స్వామి వెనక పక్క నుంచి కూడా వెళ్ళవచ్చు. ఇటు ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుని ఉత్తర భాగంలో నుంచి ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళవచ్చు. అందరూ నెట్టుకోకుండా నిదానంగా వెళ్ళండమ్మా. రేపు 10 గంటలకు ఉదయం 7 గంటలకు నక్షనాగవల్లి అర్చన కార్యక్రమం జరుగుతున్నది. తర్వాత మన్యసూక్త సుదర్శన స్వామి హోమము 10 గంటలకు పూర్ణాహుతి. తదనంతరం అన్నప్రసాద వితరణ సేవ కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా వాలంటీర్స్ కూడా అందరూ కౌంటర్లో కూడా ఎవరికి వారు ఈ కళ్యాణం దగ్గర కూర్చున్న దంపతులు రేపు అన్నప్రసాద వితరణ దగ్గర సేవ చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ కళ్యాణం దగ్గర కూర్చున్న దంపతులు ఎవరు వెళ్ళవచ్చు, గుంటూరు వారైనా సరే, చేతివారు వారైనా సరే, ఉండి అన్నప్రసాద వితరణ సేవా కార్యక్రమాలు అందరూ భాగస్వాములై స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అది వాళ్ళు వేరేనమ్మా. ఇష్టస్థామృక్షత చక్రవర్తం పూర్వం